ఏడేళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో డిఎస్సి నిర్వహించారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క టీచర్ నియామకమూ చేయలేదు. ఇన్నేళ్లకు మళ్లీ డిఎస్సి పరీక్షల నిర్వహణ విజయవంతంగా పూర్తయింది. ఏపీ చరిత్రలో అత్యధికంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి ప్రకటన వెలువడగానే 2025 ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు 3,36,305 మంది అభ్యర్థుల నుండి 5,77,675 దరఖాస్తులు వచ్చాయి. అంటే కొందరు అభ్యర్థులు వారి అర్హతల ప్రకారం 1 కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్నారన్నమాట. ఈ డిఎస్సి నియామక ప్రక్రియను ఆపాలన్న దుర్బుద్ధితో వైసీపీ కోర్టులో 31 కేసులు వేసింది. అయితే మంత్రి నారా లోకేష్ గారి నేతృత్వంలోని విద్యాశాఖ ఆ అడ్డంకులన్నింటినీ దాటుకొచ్చింది. జూన్ 6 నుంచి 30వ తేదీ వరకు 23 రోజుల పాటు 154 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు. ఇందుకు ఇతర రాష్ట్రాల అభ్యర్థుల కోసం 17 కేంద్రాలను తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలలో కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మరోవైపు డిఎస్సి పరీక్షలు రాస్తున్న అభ్యర్థులందరికీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపి వారిని ఉత్తేజపరిచారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన చరిత్ర. అదీ కాకుండా ఎస్సీ వర్గీకరణ జరిగాక ఆ వర్గీకరణను అమలు చేస్తూ మొదటిసారి చేపట్టిన నియామక ప్రక్రియ ఈ మెగా డిఎస్సి. అలాగే 3% స్పోర్ట్స్ కోటా నిబంధనను కూడా పాటిస్తున్నారు. ఈ మెగా డిఎస్సి మంత్రి నారా లోకేష్ గారి సంకల్పానికి నిదర్శనం. ఇకపై ఏటా డిఎస్సి ప్రక్రియ ఉంటుందని లోకేష్ గారు హామీ ఇస్తున్నారు.